కేరళను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షం కారణంగా ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాలో జీవితం స్తంభించిపోయింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వకముందే కేరళలో కుంభవృష్టి కురుస్తోంది. ఎర్నాకుళం, కొట్టాయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎర్నాకుళంలో చాలా చోట్ల ఇళ్లు నీట మునిగాయి. ఆకస్మిక వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రానున్న 24 గంటల్లో కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా దక్షిణ కేరళలో చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. కొట్టాయంలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొట్టాయంలో 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎర్నాకుళంలోని కొచ్చిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికే సహాయక చర్యలను వేగవంతం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలపై సీఎం విజయన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎర్నాకుళంలో నదులు ఉప్పొంగి ప్రవహించడంతో జనం మునిగిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వంతెనలపై నుంచి కూడా వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలోని 4 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కొచ్చిలో లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి.